మంచిది. మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు తెలియజేస్తాను. ప్రతి బిడ్డారా, సింహపు పిల్లలైనను లేమి గలవై ఉండునేమో గాని యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువే ఉండనేరదని లేఖనాలు సెలవిస్తున్న ప్రకారంగా ఈ లేఖనం ఎక్కడ నెరవేరింది చెప్పమంటారా? ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు కొంచెం అనారోగ్యం చేత చనిపోయాడు. అతని భార్య వచ్చి, ఎలీషా గారు, నా భర్త భయభక్తులు కలిగిన వాడు, ఆయన ముందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువే ఉండనదని చెప్పబడింది లేఖనం. సింహం పిల్లలను లేమి గలవై ఉండునేమో అని చెప్పి చెప్పబడింది కదా. ఇప్పుడు నా భర్త చనిపోయాడు, అప్పులు చేసి ఉన్నాం, నా 2 కుమారులు కూడా తీసుకుని వెళ్ళిపోతారని చెప్పి అప్పులు ఇచ్చారు, మేము భయభక్తులు కలిగిన కుటుంబం, మరి ఏం చెప్పమంటారని చెప్పి మొర్రపెట్టినప్పుడు ఎలీషా గారు అన్నారు, అమ్మా నీ దగ్గర ఏముంది అంటే, మా దగ్గర ఏమీ లేదయ్యా, కొంచెం నూనె మాత్రమే ఉందనంటే, నీ వెళ్ళి వాళ్ళ దగ్గర కుండలన్నీ కూడా తీసుకుని ఇంట్లో పెట్టుకొని ప్రార్థన చేసి ఆ నూనెను ఆ కుండల్లో ఈ కుండల్లో పోయి అమ్మని చెప్పి అన్నప్పుడు అన్నీ కూడా నింపబడ్డాయి. తర్వాత వచ్చి, అయ్యా నువ్వు చెప్పినట్టు చేసిన అన్ని కుండలు నింపబడ్డాయంటే, నువ్వు వెళ్ళి నీ అప్పు తీర్చుకో, మిగతాదంతా వ్యాపారం చేసుకో, దేవుని యందు భయభక్తి కలిగిన వారికి ఏ మేలు కొదువే ఉండనేరదన్న లేఖనం నెరవేర్చబడిందని చెప్పి నేను ఆయన సేవకుడికి తెలియజేస్తాను. ప్రతి బిడ్డారా, మనమందరం కూడా ఆయన యందు భయభక్తులు కలిగితే కనుక తగిన సమయం ముందు సమయోచితమైన సహాయం చేస్తారు. అట్లాంటి కార్యాలు ఎన్నో నా జీవితంలో జరిగించాడు. అట్లాంటి వారికి మీరు నేను ఉంటే దేవుడు మన జీవితంలో కూడా కార్యాలు చేసి మనల్ని కూడా పోషిస్తాడు. కాకోలముతో ఏలియాను పోషించాడు. నన్ను అందుకనే ఆకాశ పక్షులను వెత్తవో కోటల్లో కూర్చుకోవడం వాటిని పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు. మీకు కావలసిన ఆహారము వస్త్రములు దయచేయడా అని అన్నాడు కదా. మనకంత భరోసా ఇస్తున్నాడు. మనం చేయాల్సినంత ఒకటే, యథార్థమైన భక్తి చేయటం, దేవుని యందు విశ్వాసం ఉంచుకోవటం, పొరుగువారిని ప్రేమించే ప్రయత్నం చేస్తే అద్భుతమైన రిజల్ట్ ఉంటుందని ఆయన సేవకుడు తెలియజేస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም షాሎም టు ఆల్.